ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలైన తండ్రి అయ్యా, మరొక ఆదివారం మాట్లాడే అవకాశాన్ని నువ్వు ఇచ్చిందన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమాత్రం సమయం వృధా చేయకుండా నీ విలువైన మాటల్లోకి పోతున్న మాకు మంచిని నేర్పించి నాయన చెడు చేయకుండా బ్రతికించగలిగేది మరి నాయన మా ఆత్మలను మా హృదయాలను శుద్ధిగా చేయగలిగించేది కేవలం నీ వాక్యమే కనుక తండ్రి నాయన ఈరోజు మాట్లాడబోతుండగా నాకు పరిశుద్ధాత్మని తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, మంచి పాఠాన్ని మనం దేవుడు ఈరోజు ఆదివారం మరి దేవుడు విలువైన మాటలని మనం మాట్లాడుకోబోతుండగా మరి దేవుడు మనకు ఒక సమాచారాన్ని బైబిల్ ద్వారా నా ద్వారా అందించాలనుకుంటుండు కనుక పాఠం పేరు ఈరోజు దారి తప్పిన క్రైస్తవ్యం. ఈ మాట వినగానే క్రైస్తవులకు నిజంగా కోపం రావచ్చు. ఎందుకు అనంటే దారి తప్పింది ఆ క్రైస్తవ్యం. ఎక్కడ తప్పింది, ఏ విషయాల్లో తప్పింది అన్న సంగతి నేను చెప్పిన మాటలు విన్న తర్వాత మీరు నిజంగా మనందరికీ క్రైస్తవులందరికీ సిగ్గు కలగక తప్పదు. ఎందుకు అని చెప్పానంటే క్రైస్తవులో అయినా మనమంతా నిజంగా సరైన బాటల్లోనే నడుస్తున్నాము, సరైన మార్గంలోనే పోతున్నాము. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాము, ఎక్కడ సభలు జరిగినా వెళ్ళిపోతున్నాము, ఎక్కడ ప్రతి కార్యక్రమంలోకి మనం జారిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళినా మేము అన్ని ఇన్విటేషన్లో మేము హాజరైపోతున్నాం. కనుక ట్రూ క్రిస్టియన్, మేము నిజంగా క్రైస్తవులం, మేము ఎలాంటి తప్పు చేయడం లేదు, మేము బాగానే ఉన్నామని చెప్పని ఈరోజు క్రైస్తవ్యం అనుకుంటుంది. కానీ బైబుల్ బోధిస్తుంది, బైబిల్ ఏం చెప్తుంది అన్నదాన్ని పట్టించుకోకుండా నువ్వు ఎంత సువార్త ప్రకటించినా యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారంగా బైబిల్ చెప్పిన ప్రకారంగా ఏ క్రైస్తవుడైనా చెప్పకపోతే వాడు నిజమైన క్రైస్తవుడు కాదు అని బైబిల్ చెప్తుంది. ఈ విషయాలు చాలా మంది చదివినా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు ప్రియులారా. కానీ ఏవి చదవాలనో క్రైస్తవుడు వేటిని చేయాలనో, ఎలా చేస్తే వాడు క్రైస్తవుడుగా మారిపోతాడో, ఎలా చేస్తే బాప్తిసం తీసుకున్న దానికి అర్థం ఉంటుందో, ఏ పని చేస్తే నిజంగా క్రైస్తవుడుగా మారిపోతాడో అన్న సంగతి మర్చిపోయి చేయాల్సినవి చేయక చెయ్యని వాటివి, సులువుగా ఉన్న వాటివి ఏదో కొద్దిగా చేసి నేను నిజమైన క్రైస్తవుడు అని చెప్పని ఈరోజు క్రైస్తవుడు అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ఆయన బతుకున్న దినాలలో ఎన్నో ప్రసంగాలు చేశాడు. మొదటి ప్రసంగం కొండ మీద, ఆ తర్వాత ఆయన ప్రకటించిన ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలలో బోధించిన బోధలో ఉన్నటువంటి మాటలు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా కదిలించాయి, కరడు కట్టినటువంటి హృదయాలను కదిలించాయి. కానీ క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్న మనము చెయ్యలేనివి, యేసు చెప్పిన బాటలో నడవనివి మనం నేటికి ఉన్నాయి. అవి చెయ్యకపోనప్పటికీ కూడా మనం నిజంగా క్రైస్తవ్యంలోనే ఉన్నాం, మేము నిజమైన క్రైస్తవులం, మేము బైబిల్ తీసుకెళ్ళి పోతున్నాం. నా కుటుంబం అంతా చర్చిలో మరి సంఘంలో ప్రతి ఆదివారం ఆరాధనలకు వెళ్ళిపోతున్నాం అనుకుంటుంది తప్ప మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవి బోధిస్తున్నారో ఆ బోధించే వాటి ప్రకారంగా బయటికి వెళ్ళి మనం చేస్తున్నామా? మరి చెయ్యనప్పుడు నిజంగా ట్రూ క్రిస్టియన్ నువ్వు ఎలా అవుతావు? మనం ఎలా ట్రూ క్రిస్టియన్ అయిపోతాం? మరి నిజమైన క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? బాప్తిసం తీసుకున్న తర్వాత చేయాల్సిన పనులేంటి? చక్కగా బైబిల్ చదువుతున్న నీవు బైబిల్లో ఉన్న ప్రకారంగా బయట జనం మధ్య చేయాలి, అదే క్రిస్టియన్. మనకుగా చర్చికి వెళ్ళిపోయి నీకు నువ్వుగా చర్చికి వెళ్ళి వాక్యం విని ఇంటికి తిరిగి వచ్చినంత మాత్రాన ట్రూ క్రిస్టియన్ కాదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి యేసు చెప్పిన మాటల ప్రకారంగా జనం మధ్యలో నువ్వు చేసినప్పుడే నిజమైన క్రైస్తవుడు. ఇలా మరి క్రైస్తవులంతా యేసు చెప్పిన మాటల ప్రకారంగా చేయక, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చేయక మరి నన్ను ప్రభువా అని పిలిస్తే నేను ఎలా వింటాను అంటున్నాడు. చూడండి ఒక మాట, లూకా సువార్త 6వ అధ్యాయం. కనుక దారి తప్పిన క్రైస్తవ్యానికి మరి సరిచేసి చెవు పిండి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఒక మాస్టారు ఒక స్టూడెంట్కు మరి సరైన పద్ధతిలో వాడు చదవనప్పుడు ఆ మాస్టర్ గారు చెవు పిండి మెలేసి చెప్తాడు. ఎందుకు చెప్తాడు అనంటే సరైన పద్ధతిలో రావాలని చెప్తాడు. చెవు పైన ఎప్పుడు మరి తన వేలు పెట్టుకున్నప్పుడు చెవి నొప్పి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎందుకు చెవి నొప్పి కలిగింది అని చెప్పని ఆ విద్యార్థి ఆలోచించాలి. నేను సరైన మార్గం లేను గనక, సరైన పద్ధతిలో నేను నడవలేదు గనక మాస్టర్ గారు నన్ను చెవు గిల్లి చెప్పాడన్న సంగతి వాడికి గుర్తున్నప్పుడే వాడు సరైన మార్గంలోకి రాగలడు. ఈరోజు క్రైస్తవ్యానికి కూడా అంతే, చెవు మెలేసి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, సరిచూచుకోవాల్సిన అవసరత అందరి పైన ఉంది.
నువ్వు ట్రైన్ ఎక్కేటప్పుడు, నువ్వు బస్ ఎక్కేటప్పుడు, నువ్వు ఎక్కడికో వెళ్తున్నప్పుడు అన్ని సరిచూసుకుని బాధ్యతగా ఎక్కుతున్నప్పుడు, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి వాక్యం బాధ్యతగా నువ్వు స్వీకరిస్తే, బాధ్యతగా నువ్వు అనుకుంటే, మరి వాక్యాన్ని కూడా సరైన పద్ధతిలో నువ్వు పట్టించుకోవాల్సిన అవసరత ప్రతి క్రైస్తవుడికి ఉంది. ఇవి చెయ్యలేక, యేసు చెప్పిన బాటలో నడవలేక, దేవుడు చెప్పిన మార్గంలో భూమి మీద మనుషుల పట్ల చూపించలేక చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అనుకుంటే ఇది నిజమైన ట్రూ క్రిస్టియన్ క్రైస్తవుడు కాదు. నువ్వు అలా వెళ్ళి ఇలా వస్తున్నావు అంతే. జనం మధ్యలో యేసు ఎలాగైతే చేశాడో అలా నువ్వు చేయడం లేదు. అందుకే అంటున్నాడు చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక అంటున్నాడు. అంటే యేసు భూమి మీద బ్రతుకున్న 3.5 సంవత్సరాలలో ఆయన బోధించిన మాటలు ఎన్నో ఉన్నాయి. ఆ మాటలు బోధించి వెళ్ళిపోయాడు. మీరు ఇలా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయారు, చేయడం లేదు. గొప్ప గొప్ప సంఘాలు కట్టడంలో ఉన్నాయి. రోడ్డు పక్కన చూస్తారు కదా, విలువైన మరి భారీ రేటుతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద స్థలాలలో పెద్ద పెద్ద చర్చిలు సిలువలేసి కడుతుంటారు. అయితే అది నిజమైన ట్రూ క్రిస్టియనా? నిజమైన క్రిస్టియానిటీ వాళ్ళు ఎవరైనా సరే ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడ నువ్వు మందిరాలకు వెళ్ళి ప్రకటించినా, ఏ మందిరంలోకి వెళ్ళి నువ్వు వినివచ్చిన వాక్యం, కానీ అది జనాల మధ్యలో నువ్వు చేసినప్పుడే, యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు బయట చేస్తున్నప్పుడే అది నిజమైన ట్రూ క్రిస్టియన్. నువ్వు ఇలా ట్రూ క్రిస్టియన్గా ఉండక, ఇలా నిజమైన క్రైస్తవుడుగా నువ్వు బతకలేక కేవలం మందిరానికే పరిమితమై తిరిగి వస్తే నువ్వు నిజంగా క్రైస్తవుడు కాదని బైబిల్ బోధిస్తుంది, చెప్తుంది. అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక అంటున్నాడు. అంటే యేసు చెప్పిన మాటలేంటి అంటే ఏవో ఉన్నాయన్నమాట. మనకు దీన్ని బట్టి చూస్తుంటే యేసు ఏదో చెప్పాడనమాట, అది వీరు చెయ్యలేదు గనక, చెయ్యలేక ఉన్న వారందరూ యేసు ప్రభువా అని అంటుంటే, అప్పుడు యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు పిలుస్తున్నారా మీరు నన్ను యేసు ప్రభువా అని చెప్పని? వద్దు. నేను చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు భూమి మీద ఉన్నంత కాలం చేయాల్సిన పనులు మీ అందరికీ పెట్టాను. అది బరువని నువ్వు అనుకుంటున్నావా? కాదు. ఇంతకీ యేసు ప్రభు వారు ఏం చేయమని చెప్పాడు? ఆయన బతుకున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు. ఇవి సమాజంలోకి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని, ఇది మనము చేయాల్సిన పనులు అని మనకు చెప్పి ఆయన భూమి మీద మరణించి తిరిగి లేచి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా చెయ్యమని చెప్పాడు. ఇలా మీరు చేస్తున్నప్పుడే నిజంగా నా మనసు, నా ఆత్మ మీలో ఉంటుంది. మీరు నిజంగా యేసుక్రీస్తు శిష్యులయ్యా. మీరు నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయక నన్ను ప్రభువు అని పిలిస్తే మిమ్మల్ని చేర్చుకోలేను. గొప్ప గొప్ప సంఘాలలో కూడుకొని, వేల మందిగా కూడుకొని అక్కడ మోకాలేసి ప్రార్థించి తిరిగి వచ్చినంత మాత్రాన బయటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయకపోతే మీరు నా పిల్లలు కాదు, నిజమైన ట్రూ క్రిస్టియన్ కాదు అని యేసు ప్రభు వారు అంటున్నారు. అందుకే నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయక నన్నెందుకయ్యా మీరు ప్రభువా ప్రభు అని చెప్పని పిలుస్తున్నారు? చర్చికి వెళ్ళి గంట సేపు ఉండి రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవుడు అంటే ఏంది అన్నది యేసు భూమి మీద ఉన్నప్పుడు చూపించి వెళ్ళిపోయాడు. చూడండి ఏమంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. ఆయన మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగంలో ఆ రోజు మాట్లాడిన మాటలలో ఆనిముత్యాలు. 5వ అధ్యాయం 39వ వచనం. నేను మీతో చెప్పుచున్నదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్నాడు. అంటే ఏమన్నాడంటే, ఎవరైనా నిన్ను కొట్టారనుకో ఆవేశపడి, వారిని నువ్వు ఎదిరించకు, వారిని తిరిగి కొట్టకు, తిరిగి బెదిరించకు, ఇంకో చెప్ప చూపించు అన్నాడు. ఇది ఎవరైనా చేస్తారు? అది క్రిస్టియన్. ఇది క్రిస్టియానిటీ అంటే. యేసు ప్రభు వారు చెప్పినటువంటి సరైన సూత్రాలను నువ్వు పాటించగలిగితే, ఆయన ఈ బోధించినటువంటి బోధనను నువ్వు విన్న మనసుతో స్వీకరించగలిగితే, నువ్వు సమాజం పట్ల ఇలా చేయగలిగితే వాడి నిజమైన ట్రూ క్రిస్టియన్. ఈ విషయాలలో దారి తప్పింది క్రైస్తవ్యం. చేయవలసినటువంటి పనులు క్రిస్టియానిటీ చెయ్యక కేవలం తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు అందంగా ఉన్నదని బైబిల్ భుజాన్ని ఎత్తుకునేవాడు సంఘానికి వెళ్తున్నాడే తప్ప ఇవి ప్రజల మధ్య చేయడం లేదు. నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా?
తిరిగి మరలా వేయకుండా ఊకుంటావా నువ్వు? నిన్ను వాడు చెంప మీద కొడితే నువ్వు తిరిగి కొట్టకుండా ఊకుంటున్నావా? నీ జీవితంలో ఒకసారి నీ లైఫ్లో జ్ఞాపకం చేసుకో. మనందరం జ్ఞాపకం చేసుకున్న అవసరత ప్రతి క్రైస్తవుడికి ఉంది. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు, హిందువుల గురించి, ముస్లిం సోదరుల గురించి మాట్లాడతలేదు. మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంది? క్రైస్తవులు దారి తప్పారు. యేసు చెప్పినటువంటి బాటలో నడవడం లేదు, సంఘాలకే పరిమితమైపోయారు. వెళుతున్నామా సంవత్సరాల తరబడి సంఘాలకు అంటున్నారే తప్ప, సంఘంలో వెళ్ళిన తర్వాత ప్రతి వాక్య ఉపదేశకుడు, దైవ సేవకుడు చెప్పాల్సిన మాటలు చెప్పక, ఇది వాళ్ళకి తెలుసు, చదువుతారు, కానీ వీటిని దాటి వెళ్ళిపోతారు. చెప్పనివి చెప్తారు, చెప్పాల్సినవి బయట చేయాల్సిన పనులు ఇవి చెప్పరు. ఇక్కడ ఏమంటుండు? నీవు ఎవడైనా నీ చెంప మీద కొడితే వాడిని తిరిగి మరో చెంప చూపించు, వాడిని ఎదిరించకు, తిట్టకు అంటుండు. ఇక్కడ 39 అయిపోయిందా? 40వ వచనం. ఎవడైనా నీ మీద వాద్యం వేసి, వాద్యం అంటే ఏంటి? జగడమే కదా, ఒకడి మీదకి వెళ్ళి ఫైటింగే కదా. ఇక్కడ అంటుండు, ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగె తీసుకుని కూరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయవు అంటున్నాడు. అంటే ఎవడైనా వాడు వచ్చి నీ అంగి కావాలి అని చెప్పిన వాడు దౌర్జన్యం అయినప్పుడు తీసి ఇచ్చేసి, అంగితో పాటు షర్ట్ పాయింట్ కూడా ఇచ్చేసి అంటాడు. అంటే అంత ప్రేమ ఈరోజు క్రిస్టియానిటీలో ఉందా? ఎవరికి ఉంది? మనకు ఉంటుందా? పక్కింటి వారికి ఒక గరిటె లేదా చెంచే లేదా స్పూన్, ఒక స్పూన్ ఇచ్చే 10 సార్లు మనం ఏమండి పలానా టైంలో మీకు స్పూన్ ఇచ్చాము, ఇవ్వండి 10 సార్లు అడుగుతాం. అంటే పక్కింటి వారికి కొంచెం టీ పౌడర్ ఉంటాయి ఇవ్వండి అన్నప్పుడు మనం ఏదో స్పూనా లేదా గ్లాసా ఏదో ఇస్తాం. ఇచ్చింది 10 మన చేతికి వచ్చేంత వరకు పక్కింటి వారిని, చిన్నపిల్లలు పంపిస్తుంటాం. మనం వెళ్ళిపోతుంటాం, అయ్యో పలానా టైంలో మీరు వచ్చినప్పుడు మీకు పౌడర్కు ఇచ్చేటప్పుడు, పలానా వస్తువు నీకు ఇచ్చేటప్పుడు మీకు ఒక గ్లాస్ ఇచ్చాను, ఒక స్పూన్ ఇచ్చాను, తిరిగి ఇచ్చేయండి అని చెప్పని మనం అలా అడుగుతుంటాం. అంటే ఇచ్చింది చిన్నది పక్కింటి వారికి ఇచ్చినప్పుడే మనకు చేరేంత వరకు, మనకు వచ్చేంత వరకు మనసు పట్టలేదు, మనసు ఉండదు మనకు. అలాంటప్పుడు ఒకడు కొడితే నువ్వు మరో చెంప చూపిస్తావులే. ఒకడు నీ శరీరం పైన నీ అంగి అడిగితే పై వస్త్రాన్ని కూడా తీసి ఇవ్వమన్నట్టు. ఇది కఠినమైనది కదా ఈ మాట. ఇది యేసుప్రభు వారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ అంగి అడుగుతా ఇచ్చేయి, అంగితో పాటు పాయింట్ కూడా ఇచ్చేయమంటున్నాడు. ఇంకా కింద ఏమంటుండు? 41వ వచనం. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. రాత్రి అండి, లేదా భయపడ్డాడండి, లిఫ్ట్ అడిగిండు, ఏమండి ఒక బస్ స్టాండ్ దాకా మాకు లిఫ్ట్ ఇస్తారని చెప్పాను. ఇస్తావు. లిఫ్ట్ ఇచ్చిందే కాక అక్కడి నుంచేని ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళాలంటే కూడా అవసరం కూడా నీకు ప్రేమ ఉంటే మరో కిలోమీటర్ అయినా వెళ్ళి అతనికి లిఫ్ట్ ఇచ్చి ఇంటికాడ డ్రాప్ చేయమంటుండు. ఇది ఎవరైనా క్రైస్తవ్యంలో జరుగుతుందా? ఇది క్రైస్తవం ఇది నెరవేరుస్తుందా? ఇది అందుకే నాట్ ఇన్ ట్రూ క్రిస్టియన్, ఫెయిల్యూర్ క్రిస్టియన్. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఎవరైనా సరే చెప్తున్న నాతో పాటు చెయ్యకపోతే వాడు నిజమైన ట్రూ క్రిస్టియన్ గారు కాదు. యేసు చెప్పిన మాటల ప్రకారంగా, దేవుని మాటలు చెప్పిన ప్రకారంగా నువ్వు బయట సమాజంలో చేయగలిగినప్పుడే నువ్వు క్రీస్తు మార్గాన్ని నువ్వు నెరవేరుస్తున్నట్టు, యేసు బాటలో చెప్పి వెళ్ళిపోయిన మాటలను నువ్వు నెరవేరుస్తున్నట్టు. ఇలా చెయ్యకపోగా బైబిల్ చేత పట్టుకొని నువ్వు యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను, కొన్ని సంవత్సరాలు అయింది, నాకు అనుభవం ఉందంటే కాదు. నీ అనుభవం ఏంది? ఏం అనుభవం నీకు? ఒకటి చెంప కొడితే మరో చెంప చూపించినప్పుడు నువ్వు ఏం నేర్చుకుంటే ఏమయ్యా? 1 మైలు దూరం లిఫ్ట్ ఇవ్వమంటే 2 మైళ్ళ దూరం నుంచి ఏమంటున్నాడు? నువ్వు ఇవ్వగలవా? చేయగలవా? 5,000 పెట్టి 3,000 పెట్టి నువ్వు షర్టు వేసుకుంటే ఆ షర్టు నాకు కావాలని చెప్పని ఒకటి జగడమాడి నీతోటి మరి వాద్యంకి వచ్చి నా అంగి కావాలన్నప్పుడు తీసి నువ్వు ఇవ్వగలవు. ఇది నెరవేర్చడం లేదు క్రైస్తవ్యం. ఇది నెరవేర్చక కేవలం నీ మట్టుకే నువ్వు బ్రతుకుపోతున్నాను, నేను చర్చికి క్రమంగా వెళ్ళిపోతున్నాను, సంఘంతో కుటుంబంతో ఆదివారం వెళ్ళిపోతున్నాను, తిరిగి వస్తున్నాను అనుకుంటున్నావు. కాదు, నాట్ ఇన్ ట్రూ క్రిస్టియన్. నువ్వు యేసుక్రీస్తుని నిజంగా నువ్వు స్వీకరించలేదు. నీ మట్టుకు నువ్వే బ్రతుకుతున్నావు, అది కాదు. మరో మాట చూస్తారా? ఇది నిజంగా ఇది మీరు భారమని మీరు అనుకుంటున్నారా? యాకోబు పత్రిక 1:22. ఈ విషయంలో క్రిస్టియన్ చాలా మోసపోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి అన్నాడు. యాకోబు పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుండా అన్నారు. ఇక్కడ అంటే ఏమింటున్నారు? ప్రతి చర్చికి అందరూ వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, కానీ వినేం చేస్తున్నారు? మోసపోతున్నారు. అంటే ఇక్కడ ఏమంటుండు యాకోబు గారు?
వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు వినుమాత్రమై కేవలం మాత్రం ఉండొద్దు. కేవలం యేసు చెప్పిన మాటలు మాత్రమే విన్నారు, కానీ వాటిని చేయవలసిన బాధ్యత అందరికీ ఉందంటున్నాడు ఇక్కడ. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుర్రి, వాక్య ప్రకారంగా ప్రవర్తించండి. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను ఒక చెంప మీద కొడితే మరో చూపించమని చెప్తుంది. చూపించు. నీ పై వస్త్రం అడుగుతురా, ఇచ్చేసేయి. వాడు నీ బైక్ దగ్గరికి వెళ్ళి కొత్త బైక్ తీసేసుకున్నావు. ఇది క్రిస్టియన్. ఇవన్నీ మనుషులు చేయగలరా? ఇంత సాహసించి మనిషి చేయగలరా? చేసినప్పుడే నిజమైన క్రైస్తవుడు. ఒక కొత్త సైకిల్ తీసుకున్నావు, కొత్త బైక్ తీసుకున్నావు, వచ్చిండు ఒక వ్యక్తి, నాకు ఈ బైక్ కావాలని చెప్పని నీతోని మరి వాద్యమానికి దిగినప్పుడు ఇచ్చేసేయి బైక్ అంటుండే, ఇచ్చేసేయి. అదే క్రిస్టియన్. ఇది మనం చేయగలమా? ఇది కష్టం కదా. ఎంతో ప్రేమించి డబ్బు కూడబెట్టుకుని కొన్నాం కదా. ఇది మన వలన అవుతుందా అంటే కావాలి. ఎక్కడికి వెళ్తాడు తీసుకొని? మరో రోజు వాడు మరో అన్యాయంగా తీసుకొచ్చాం కదా అని చెప్పని మన మనసు ఉంటే వాడికి తిరిగి ఇచ్చినా ఇచ్చేస్తాడొచ్చు. కానీ నీ దగ్గరకు వచ్చి వాద్యం వాడి ఇది కావాలని నాకు అన్నప్పుడు నువ్వు ఇచ్చేసేయాలి అంటున్నావు. మరో మాట చూడండి, అదే లూకా సువార్త 14వ అధ్యాయం. క్రైస్తవులు చేయవలసినవి చెయ్యలేక దారి తప్పుతుంది క్రైస్తవ్యం. అసలు ఇవి చెయ్యాలి, చేయడం లేదు. ప్రతి క్రైస్తవుడు చేయడం లేదు. లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లన్నాడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నువ్వు పగటి డిన్నర్ అయినా కావచ్చు, నైట్ ఫంక్షన్ అయినా కావచ్చు, నువ్వు ఒకవేళ నీ ఇంట్లో చేసుకుంటే అంటున్నాడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారునైనను పిలవవద్దు అన్నాడు. అమ్మ బాబోయ్, ఎంత కఠినమైన మాట అని మనం అనుకోవచ్చేది. అంతేనా? యేసుప్రభు వారు ఏమంటున్నారు? నీ ఇంట్లో నువ్వు విందు చేసుకున్నప్పుడు నీ బంధువులను పిలవకంటున్నాడు. నీ కుటుంబంలో ధనవంతులైన వాళ్ళందరిని పిలవద్దు అంటున్నాడు. ఎందుకు పిలవద్దు అంటున్నాడు? అమ్మ బాబాయ్, ఇది ఎలా సాధ్యం? ఒక ఫంక్షన్ చేసుకున్నా, ఒక మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా మరి బంధువులను పిలవకపోతే ఎలా? ఇది ఎలా సాధ్యం? చాలా అనుకుంటారుగా ఇలా. వాళ్ళందరూ అనుకుంటారని పక్క పెట్టేసాయి. ఎవరు అనుకుంటారని ఏంటి? యేసును నమ్ముకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? నిజంగా నువ్వు ట్రూ క్రిస్టియన్వా? అయితే ఇలా చేయమని అంటుంటున్నాడు. ఏమని? నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులకు నీ పొరుగు వారులను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక. అంటే దగ్గర బంధువులను మనం పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక 500 కానికేస్తాం. ఒక పెళ్లికి వివాహం వెళ్ళాం, మ్యారేజ్కి వెళ్ళాం. అక్కడ కుటుంబంతో తిన్న తర్వాత మనం ఎంతో అంత గిఫ్ట్ ఇస్తాం కదా. వాడు ఒక పెన్ను ఒక పేపర్ పట్టుకుని ఏదో ఒక మూల కూర్చుంటాడు. వాడు అక్కడికి వెళ్ళి మనం పేరు చెప్పి ఎంతో అంత పైసలు ఇచ్చేస్తాం తిన్న తర్వాత. అంటే కుటుంబం అంతా మనం తినేది, అందరం కలిసి 1000 రూపాయలు ఫుడ్ తింటాం, 1000 రూపాయలు కట్నం ఇస్తాం. అయితే మరలా వాడు వివాహం చేసుకున్నప్పుడు మనల్ని కూడా ఇన్విటేషన్ ఇస్తాడు కదా పిలవడానికి. మరలా అక్కడికి వెళ్ళి మనం కూడా గదే తిని మరలా 1000 రూపాయలు మనం ఇస్తాం. అంటే చెల్లుకు చెల్లు. దీనిలో గొప్పతనం ఏముంది అంటే ఇక్కడ అంటే అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంటున్నాడు ఇక్కడ. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుద్దురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అంటే నువ్వు ఇలా చేసింది ఏమీ లేదు. నువ్వు పిలుస్తున్నావు, వాడు పిలుస్తున్నాడు. నువ్వు వేసింది ఇక్కడ 1000 రూపాయలే కట్నం, అక్కడ ఒక కట్న రూపకంగా అక్కడ 1000 రూపాయలు మళ్ళా సమర్పించుకుంటున్నావు. దీనివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. దీనివల్ల మనుషులు మారడంలో ఏం లేదు. అందుకే యేసు అంటుండు, నువ్వు విందు చేసినప్పుడు, నువ్వు బర్త్డే చేసుకున్నప్పుడు, నీ కార్యక్రమాలు ఏంటో జరిగించుకున్నప్పుడు ఏం చేయాలంటుండంటే 13వ వచనం, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళని పిలువుము. 14వ వచనం, నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదు అంటున్నాడు. ధనవంతుల వాళ్ళని, దగ్గర బంధువుల వాళ్ళని పిలిచిని తీసుకొచ్చి నువ్వు విందు చేయిస్తే మరలా వారు విందు చేయించినప్పుడు మళ్ళా ఇన్విటేషన్లో నువ్వు వెళ్ళిపోతావు. వారు ఇక్కడ సమర్పించింది ఎంతో నువ్వు అక్కడ మళ్ళీ సమర్పిస్తావు. చెల్లుకు చెల్లైంది. దాని వలన నీకు ప్రత్యుపకారం ఏం జరగదంటుండు. అయితే నువ్వు ధన్యుడు కావాలి అంటే యేసు చెప్తున్న మాట, నువ్వు ధన్యుడు కావాలి చెప్పంటే పిలువు. నీ దగ్గర బంధువులు పిలిస్తే పిలువు. నీవు ఈ సరైన ఇంపార్టెంట్ మనుషులు వ్యక్తుంటే పిలువు. కానీ వారితో పాటు బీదలు ఉంటారే ఊరి చివరన ఎక్కడో ఒక దగ్గర, గుడ్డివారు ఉంటారే ఊరి చివర ఎక్కడో ఒక దగ్గర, నువ్వు అంగహీనులు, వైకల్యం, ఒక కాలో చెయ్యో పోగొట్టుకొని మరి ఒక అంగవైకల్యంగా ఉన్నవారు ఉంటారే, వీరితో పాటు వారిని కూడా పిలువు.
వీరు నువ్వు చెల్లించింది తిరిగి మళ్ళా చెల్లించి నీకు మరి చూపించగలరు, కానీ వారికి ఇచ్చింది పెట్టింది వారు మరలా నిన్ను పిలిచి ప్రత్యుపకారం ఇవ్వలేరు కనుక నువ్వు ధన్యుడు అవుతావు అని అంటున్నాడు ఇక్కడ. అంతేకాదు నువ్వు మరణించి తిరిగి లేచేటప్పుడట ఒక విషయం అంటుంది చూడండి, 14వ వచనం, నీవు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు, బీదలకు నువ్వు పిలిచిన వారికి ఏమీ లేదు. వాళ్ళు నిన్ను ఎప్పుడు గణపరుస్తారట, ఎప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు గొప్పగా ఉంటావట. అమ్మ బాబోయ్, కాళ్ళు లేవు, చేయి లేవు, అన్నానికి ఈ పూటకు అన్నం ఎక్కడైనా దొరికితే బాగుండును అని ఎదురు చూసే బీదలను తీసుకొచ్చి నువ్వు అన్నం పెట్టావా, వాళ్ళ దృష్టిలో నువ్వు ఎప్పుడు ఉండిపోతావట. ఎందుకంటే వాళ్ళు తిరిగి మరలా నీకు అన్నం పెట్టలేరు, వాళ్ళకంత స్తోమత లేదు, స్థాయి లేదు, వాళ్ళు బీదలు, అంగహీనులు, కాబట్టి వారిని పిలిచి పెట్టాయా. ఇది రిజల్ ట్రూ క్రిస్టియన్. దీన్ని మరిచిపోయి చేస్తున్నావు, ఓహో పండుగలు చేస్తున్నావు, పబ్బాలు చేస్తున్నావు, డిన్నర్లు చేస్తున్నావు, నీ బంధువులను పిలుచుకుంటున్నావు, చేస్తున్నావు. వాళ్ళు మరలా మనము చేసుకున్నప్పుడు మరలా వాళ్ళు పిలుచుకుంటాము, వాళ్ళ వలన మనకు ప్రత్యుపకారం ఏమీ జరగదు, చెల్లుకు చెల్లే జరుగుతుంది. కానీ బీదలను మర్చిపోతున్నావు. అన్నం లేక బాధపడుతున్న అంగహీనులు ఉన్నారు, వాళ్ళని పిలిచిపెట్టు, అప్పుడు నువ్వు గొప్పవాడుగా అవుతావు అంటున్నాడు. చూడండి మరల 14వ వచనం, నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు, నీతిమంతుల పునరుత్థానమందు అంటుండు. చూడకు, ఎప్పుడైతే నువ్వు మరణించిన తర్వాత ఇవన్నీ చేసి నువ్వు మరణించి చచ్చిపోతావో, ఒక రోజు నేను వస్తాను కదా మరలా రెండవ రాకడలో నేను వచ్చేటప్పుడు తిరిగి లేచేటప్పుడు అప్పుడు నువ్వు లేస్తావు కదా, నువ్వు కూడా సమాధి అయిపోయిన తర్వాత నా రెండవ రాకడలో నువ్వు తిరిగి లేస్తావు కదా అంటుండు. నీవు ధన్యుడవగదువు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను రా, నేను నిన్ను మెచ్చుకుంటాను రా. నేను బీదలను చూసావు, అంగహీనులను చూసావు, లేని వాడికి అన్నం పెట్టావు. ఒక బర్త్డే చేసుకున్నప్పుడు గుడ్డి వాళ్లకు, లేని వాళ్లకు, బస్ స్టాండ్లలో సరైన దుప్పటి లేని వాళ్లకు, సరైన ఆహారం లేక ఎంతో మంది రోడ్ల మీద బతుకుతున్న వారందరికీ నువ్వు విందు చేస్తున్నప్పుడు వారిని పిలిచావు. బర్త్డే చేసుకున్నప్పుడు వారికి వెళ్ళి మరి పొట్నాలు బిర్యానీల ప్యాకెట్లు పంచావు కనుక నువ్వు ధన్యుడు అని అంటుండు. ఇది క్రిస్టియన్ పాటిస్తుందా? ఇలాంటివి పాటిస్తలేదు క్రిస్టియానిటీ. అందుకే దట్ ఈస్ నాట్ ఇన్ ట్రూ క్రిస్టియానిటీ, ఫెయిల్ యువర్ క్రిస్టియానిటీ. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏందని చెప్పారంటే, పక్కాగా నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేసినప్పుడే నువ్వు నిజంగా ట్రూ క్రిస్టియన్. ఇది నిజమైన పద్ధతిలో నువ్వు నడుస్తలేవు కనుక, నేను చెప్పిన ప్రకారంగా నువ్వు నడుస్తలేవు గనక మీరు నిజమైన క్రైస్తవులు కాదు. మరొక మాట చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 53. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 53. ఒకటో అధ్యాయం 53వ వచనం పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతుంది. మరియమ్మ, ఎలిజబెత్ ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేయమంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తిగా పెట్టు. ఎంతో మంది ఆకలితో అలవాటించిపోతున్నారు. వెళ్ళు, ఎప్పుడన్నా నువ్వు కార్లో ప్రయాణించేటప్పుడు రోడ్డు పైన అడుక్కుంటారా, వేసేయి, 100-200 వేసేయి. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నువ్వు పునరుత్థానమందు తిరిగి లేచినప్పుడు నీకు ప్రత్యుపకారం ఇస్తానంటున్నాడు కదా. ధనవంతులకు ఇచ్చడం వల్ల వారు తిరిగి మళ్ళీ నీకు ఇవ్వగలరు. తిరిగి ఇవ్వలేని వారికి ఇచ్చేయి, ఇచ్చేసేయి. అప్పిచ్చేవాడు క్రైస్తవులకు దగ్గరికి వస్తే తల తిప్పుకోవద్దని చెప్పిండు తెలుసా. ఇచ్చావా, ఇచ్చిన తర్వాత వాడు మొండివాడా అయితే అడగకుండా ఉండు. ఇచ్చిన తర్వాత ఎప్పుడు నా చేతికి వస్తుందని చెప్పని 100 సార్లు అడుగుతూనే ఉంటావు. అంతే కదా ఈరోజు క్రిస్టియానిటీ ఉన్నది. యేసు చెప్పిన బాటలలో నడవడం లేదు. అందుకే దారి తప్పిన క్రైస్తవ్యం దారి తప్పింది. ఏవి చేయాలో సమాజంలోకి వెళ్ళి చేయలేక కేవలం సంఘానికే పరిమితం అయిపోయి, మేము గొప్ప వాళ్ళము, మాకు గొప్ప సంఘాలు ఉన్నాయి, మాకు కృపవరాలు ఉన్నాయి, మేము వాక్యం బోధించగలం, మాకు తెలుసు అని అంటుంది. జేబులో నుంచి 100 రూపాయలు తీసి మరి వేరే వాళ్ళకి ఇవ్వలేను నువ్వు, వేరే వారికి బాధలో ఉంటే ఆదుకుని నువ్వు, అప్పుంటే బాధలో ఉంటే ఇంటికి వస్తే ముఖం తిప్పుకునే నువ్వు ట్రూ క్రిస్టియానిటీ ఏందయ్యా? నువ్వు రియల్మైన క్రిస్టియానిటీ కాదు. మనమంతా క్రిస్టియానిటీ కాదు. యేసు ఏవైతే చెప్పిండో అవి నువ్వు సమాజంలో చేస్తున్నప్పుడే నిజమైన క్రైస్తవుడు నువ్వు. మరొక మాట చూసుకుందాం, మంచి మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను
ఇదా చిన్నది దశమ భాగాలలో ఆ రోజు పరిసయ్యులు సర్దికాయలు ఇచ్చిన చిన్నది ఆకులు, చిన్న ఆకు పౌడర్ ఇచ్చి మేము ఎంతో ఇచ్చామనుకుంటున్నారు వాళ్ళు. చూడండి నాకు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచు, ఇక్కడ మరొక విషయాన్ని చెప్తున్నటువంటి యేసుప్రభు వారు, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంది? వాక్యం, దేవుడు పెట్టినటువంటి వాక్యం. ఆయన ధర్మశాస్త్రం అంటే వాక్యం, శాసనం, ఒక కట్టడ పెట్టిండు. దేవుడు కొన్ని కట్టడలు పెట్టిండు. సమాజంలోకి వెళ్ళి మీరు ఇలా ప్రకటించండి, ఇలా సేవలు చేయండి, ఇలా ఆదుకోండి, ఆపదలుంటే ఆదుకోండి, రోగులను సైతం వాళ్ళకు పండ్లు ఇవ్వండి. రోడ్డు మీద పడి అంగహీనుడై ఉండి అడుక్కుంటుందా, వేసేవి ఒక 500 ఒక 200 వేసేసి, ఇలా వారు దాని పట్ల వారు కొంతకాలం వాళ్ళ ఆహారం ఉండి బ్రతకగలరు. మంచి కాళ్ళుండి మంచి చేతులుండి అడుక్కున్న వారికి ఇవ్వకు. కానీ అంగహీనులైపోయి గుడ్డివాడుగా ఉండి వాడు అడుక్కుంటే కరుణించాలి ఒక క్రైస్తవుడుగా. కరుణ అన్నది మొట్టమొదటిగా క్రైస్తవుడిగా ఉండాల్సింది, గుర్తుపెట్టుకో. అలాగా కరుణించగా ఉండక యేసు మాటలను నువ్వు సరైన పద్ధతిలో నువ్వు నడవక దారి తప్పిపోతున్న క్రైస్తవులకు నిజంగా ఇది మంచి ఒక గుణపాఠం మనందరికీ. అంటున్నాడు ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అన్నాడు. ఏంటి అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితిరి అంటున్నాడు ఇక్కడ. చూశారా, ఆ రోజు శాస్త్రులంట ఆకుపొడి, జీలకర్ర, పుదీనా ఏదో ఇచ్చి మేము దేవునికి ఏదో గొప్ప చేసామనుకుంటున్నారట. చాలా గొప్ప ఇస్తున్నాం, 10వ దశమ భాగం ఇస్తున్నాం మా సంపాదనలో అనుకుంటున్నారట. అయితే అక్కడ యేసుప్రభు వారు అంటున్నాడు, ముఖం సూటిగా మాట్లాడుతున్నమాట, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయం అస్సలే లేదు, మీకు న్యాయం అంత అన్యాయమే. కనికరం అస్సలు లేదు, ఒకరి పట్ల కనికరం చూపించే అటువంటి లేదు. బైబిల్ చేతులు పట్టుకొని వెళ్ళిపోతున్నావు, కనికరించవు నువ్వు. కనికరం, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మనక వీటికి చేయవలసి ఉన్నది. అసలు చేయాల్సినవి ఇవి, వాటిని నీ దశమ భాగాలు ఎవరికి కావాలి? చలితో రోడ్డు మీద బాధపడుతున్న వారు దుప్పటి ఆగో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు, బాధపడి ఇంటికి వస్తే వాడు ఏమడుగుతాడు? నీ సాధ్యమైనంత వరకు సహాయం చేయి. ఇది క్రిస్టియానిటీ. ఇది చెయ్యక మేము సరైన మార్గంలో నడుస్తున్నాము, మేము నిజమైన ట్రూ క్రిస్టియన్ అని మీరు అనుకుంటున్నారు. దారి తప్పింది కనుక దారి తప్పిన క్రైస్తవ్యానికి మేలుపు కొలుపుగా దేవుడు మాటలు ఈరోజు సెలవిస్తున్నాడు. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మనకుంది. అదే 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు గాని లోపల దూపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది అన్నాడు. అంటే పల్లెలు శుభ్రం చేస్తున్నారే తప్ప మీ హృదయాలను శుభ్రపరచుకోండి అంటున్నాడు. పల్లెలు శుభ్రం చేయడం పెద్ద విషయం కాదు, కానీ హృదయాలు శుభ్రం పరచుకోండి, సహాయం చేయాలన్న ఆలోచన పెట్టుకోండి, ఒకరి పట్ల కనికరించాలన్న ఆలోచన కలగండి. ఇది ట్రూ క్రిస్టియన్. నువ్వు యేసును నమ్ముకొని బైబిల్ చేత పట్టుకున్నా గర్వపడుతున్న దానికి అర్థం. ఇవి చేయక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనవి మాని వేడియో చేస్తున్నాం. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11, 12 చివరిగా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 11, 12 ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. చెప్పాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి, మీరు ఇవే చేయడం లేదు. కనికరం లేదు, దేవుని నమ్ముకొని ప్రేమ లేదు, విశ్వాసం లేదు. నువ్వు ఎవరికి దానం కూడా ఇయ్యవు, ఒకరికి అప్పు కూడా ఇయ్యవు. మీరు కేవలం చర్చికి మాత్రం వెళ్ళి వస్తారు, మేము క్రైస్తవులు అని చెప్తారు. ఒకడు కొట్టినా పడవు, మరలా తిరిగి కొడతావు. నువ్వు ఎవరికి సహాయం చేయవు. ఇది మీరు లేనప్పుడు, ఇవే చేయలేనప్పుడు ఇంకా నేను చెప్పాల్సిన వాటికి ఇంకెన్నో ఉన్నాయి. ఇక్కడ అదే మాట అంటున్నాడు 11, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాబట్టి 12వ వచనం అసలు చాలా డెవలప్మెంట్ కావాలి అసలు మీరు క్రైస్తవులు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములకు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. అసలు మీరు క్రైస్తవులను మీరు చెప్పుకుంటున్నారే, అసలు మీరు బోధించి ఇవన్నీ ఎప్పుడూ పాటించాలి. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించాలి, అప్పడుగుతే ఇచ్చేయాలి, మరో చెంప కొడితే మరో చెంప చూపించాలి, ఒకడు 1 కిలోమీటర్ నడవమంటే వాడిని ఇంటి దాకా డ్రాప్ చేయాలి.
ఒకనికి సహాయం అంటేనే క్రైస్తవుడు ముందుండాలి. ఇవన్నీ మీరు ఎప్పుడో చేయాలి. ఇవన్నీ చేసిందే కాక మీరు బోధించే బోధకులు గొప్పవాళ్ళు కావాలి, ఎప్పుడో గొప్పవాళ్ళే కావాలి. కానీ అంటున్నాడు ఇక్కడ చూడండి, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు అంటే చిన్న అటువంటి విషయాలనే మీరు ఇక్కడనే తప్పిపోతే మరి క్రైస్తవులం మేము గొప్ప వాళ్ళం, మేము ట్రూ క్రిస్టియన్ అని నువ్వు అనుకోగలగాలంటే నువ్వు ఎప్పుడు ఇవన్నీ చేయాలి, ఎప్పుడు నిజమైన క్రైస్తవుడుగా నువ్వు అనిపించుకోవాలి. ఇంకా చిన్న మూల పాఠాలనే ఉన్నారు మీరంతా. మీరు చిన్న విషయాలలోనే మీరు పద్ధతిగా ఉండలేకపోతున్నారు, ఇవే పాటించలేకపోతున్నారు, ఇవే నెరవేర్చలేకపోతున్నారు. మీరు ఎప్పుడో వాక్యం చెప్పి ఇవన్నీ పాటించి మీరు అందరికీ నేర్పే అంత గొప్పవాళ్ళుగా ఉండాల్సింది పోగా చిన్న ప్రాథమికమైన విషయాలలోనే మీరు పడిపోతున్నారు కనుక మీరు నిజమైన క్రైస్తవులు కారరా. మీరు భూమి మీద బ్రతుకున్నప్పుడు మీరు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దారి తప్పిపోతున్న క్రైస్తవ్యానికి మరల దారిలోకి తేవాలే అన్న బాధ్యత మనందరి పైన ఉంది. చర్చిలలో ఏం బోధిస్తున్నారు అని అంటే ఇవి కావు, ఇవి బోధిస్తే సమాజంలో కనిపించేటివి. ఎందుకు అల్లరు? ఒక క్రైస్తవుడు ఒకరిని మర్డర్ చేస్తుందంటే కారణం వానికి ఈ వాక్యం తెలియదు, తెలిసిన వాడిని పాటించడం లేదు, చెప్పడం లేదు. కనికరం లేకుండా, ప్రేమ లేకుండా, విశ్వాసం లేకుండా నేను క్రైస్తవుడయడం అసాధ్యం. అంటే మరి ఇవన్నీ చేయడం క్రైస్తవునికి అమ్మో బాబాయ్ కష్టం, ఈ కాడి సులువుగా లేదు, చాలా భారంగా ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావా? మరి యేసుప్రభు వారు అక్కడ సులువుగా ఉందన్నాడుగా నా కాడి. ఎక్కడ చూడండి, అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి అన్నాడు. అంటే ఇవన్నీ చేయడం క్రిస్టియానిటీ వాళ్ళకు యేసుప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని చర్చికి వెళ్ళే వారందరికీ ఈ కాడి సులువే అంటుండు. మరేమంటుండు? మరి సులువైన తర్వాత మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే భారం ఉందన్నమాట. ఇది భారమని మనం అందరం అనుకుంటున్నాం కనుక ఇవి చేయలేకపోతున్నాం. మనం మార్కెట్కి వెళ్ళినాం, ఎంతో పెద్ద సరుకులన్నీ తీసుకుంటాం, బ్యాగు నిండిపోయింది అనుకో, నువ్వు మోయకుండా అక్కడ వచ్చేస్తావా? ఖచ్చితంగా ఎంత బరువైనా వదిలేస్తావు, మనం తినే ఫుడ్ కనుక. నీ చిన్న కుమారుడే ఉన్నాడు అనుకో, నడవలేని స్థితిలో ఉన్నాడు, చాలా బరువు ఉన్నాడు, మరి అంత దూరం నుంచి ఇంటికి మరి అతన్ని సంఖలో వెతుకొని రావాలి, ఇతడు బరువుగా ఉండని చెప్పాలి, నీ చిన్న కుమారుడిని వదిలేస్తావా? ఎంత బరువు ఉన్నా సరే ప్రేమతోటి మంచి ప్రేమతోటి మరి ఎత్తుకుంటావు. అంటే ఇష్టంతో నా కుమారుడు అని చెప్పని ఎత్తుకో. బరువు అయినప్పటికీ కూడా నీ కుమారుడు చాలా బరువు ఉన్నప్పటికీ కూడా ప్రేమతో ఎత్తుకొని ఇంటి దాకా వస్తావు. అంటే ఇష్టంతో చేయగలిగితే ఎంత బరువైనా సులువుగానే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మాటకు అర్థం. ఇక్కడ యేసుప్రభు వారు అంటుంది, ఏలయనగా నా కాడి సులువుగాను, 30వ వచనం 11:30, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. అంటే నువ్వు చేయాలని అనుకుంటే అది తేలికనే. ఈ భూమి మీద బ్రతికెందుకండి, కొంతకాలం ఉండి చచ్చిపోతాంలే అనుకుంటే అన్ని సింపులే. అమ్మ బాబోయ్, ప్రతి పైసా చాలా ఇంపార్టెంట్, ప్రతి రూపాయి చాలా కూడబెట్టి పైసా విలువ అంటే ఏందో తెలుసుకోవాలి. కాబట్టి అనర్థంగా ఖర్చు పెట్టకూడదు, ఎవరికి దానం చేయకూడదు, చేయాల్సిన పనులు చేయకూడదు, పైసా చాలా విలువైందని నువ్వు అనుకుంటే నువ్వు చేయలేవు, అది బరువు అయిపోద్ది నీకు. అంటే సులువు ఎప్పుడైంది? నీ కుమారుని ఎంత బరువు ఉన్నా చంకలో ఎత్తుకొని కిలోమీటర్ నడవగలవు ప్రేమతోటి. అంటే ప్రేమ నీలో ఉంటే, విశ్వాసం నీలో ఉంటే, చెయ్యాలని నువ్వు ఉంటే అది నువ్వు నిజంగా సులువుగా అవుతుంది. కనుక ఇలాంటి క్రైస్తవ్యానికి పిల్లరా నువ్వు మనం చేయగలిగేటివి చెప్పిండు. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది. ఇది చెయ్యక నువ్వు క్రైస్తవుడు కావడం అసాధ్యం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు నాయన తండ్రి. దారి తప్పిన క్రైస్తవ్యాన్ని నాయన చెప్పాను తండ్రి. నిజంగా తండ్రి మేమంతా నీ కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత బోధించినటువంటి మాటల ప్రకారంగా మేము నెరవేర్చలేకపోతున్నాం. అసలు నిజంగా మేము క్రైస్తవులం కాదని ఒప్పుకోవాలి. నిజమైన క్రైస్తవులు అంటే ఏందో ఈరోజు మేము నేర్చుకున్నాం. ఒకరి పట్ల మేము ద్వేషం ఉంచుకోకుండా, 1 మైలు రమ్మంటే 2 మైలు నడవమన్నావు, ఒక అంగీయం అంటే పైంటే ఇచ్చేయమన్నావు తండ్రి. ఒకటి ఇంటికి వచ్చి అప్పడుగుతే ముఖం తిప్పుకోవద్దని అన్నావు. మరి తండ్రి నాయన ఒకడు చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నావు. ఇది తండ్రి నాయన నీ కుమారుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వారందరూ చేయవలసిన పనులు. ఇవి చేయక మేము క్రైస్తవులని మేము అనుకుంటున్నాం, కానీ నిజంగా కాదు తండ్రి. నిజం తండ్రి, దారి తప్పిన క్రైస్తవ్యానికి తండ్రి నాయన మేము నిజంగా ఒక మేలుపు కొలుపుగా ఈ మాటల ప్రకారంగా మేము నిజంగా ఉంటామని మాటిస్తూ ఈ మాట అందరికీ తండ్రి నాయన విని
మంచి మారు మనసు పొంది నీ కుమారుడు చెప్పిన బాటలో ప్రతి సంఘం నడిచి మరి నాయన ఓపికతో మరి జీవించి మరి తనని ఎవరు ఏమన్నా పడి ఓపికతో సహనంతో ఉండి నిజమైన క్రైస్తవం అని మేము అనిపించుకునే విధంగా ఈ మాటలు మా మనసులో ఉంచుకునేలాగా నా ప్రతిఫలం ఏమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామాలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.